పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధమేఘాల నేపథ్యంలో అమెరికా అగ్రనేతలకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం ఆస్ట్రేలియా నుండి ఊహించని నిరసన స్వరం వినిపించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి జరుపుతున్న దాడుల తీరును ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా ఆక్షేపిస్తూ ఈ యుద్ధానికి అసలు ముగింపు ఎక్కడా అని సూటిగా ప్రశ్నించారు. కాన్బెరాలోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ప్రసంగించిన ఆయన ఇరాన్లో ఇంకా సాధించాల్సిందేముందని అడగడం ద్వారా అగ్రరాజ్య వ్యూహాల్లోని డొల్లతనాన్ని ఎండగట్టారు. ఇరాన్ అణ్వాయుధాలను సేకరించకుండా అడ్డుకోవడం, వారి సైనిక శక్తిని నియంత్రించడం వంటి మౌలిక లక్ష్యాలకు తాము గతంలో మద్దతు ప్రకటించామని, కానీ ఇప్పుడు ఆ లక్ష్యాలు దాటి యుద్ధం సాగడం అర్ధరహితమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడుల వల్ల ప్రాథమిక లక్ష్యాలు ఇప్పటికే నెరవేరాయని, అయినా యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తారో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభించే ముందు అమెరికా కనీసం తమను సంప్రదించలేదని ఆస్ట్రేలియా ప్రధాని వెల్లడించారు. అందుకే ఆస్ట్రేలియా ఇందులో భాగస్వామి కాదని కొండబద్దలు కొట్టారు. తన దేశం భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశాల మధ్య ఉండాల్సిన కనీస సమన్వయం లోపించిందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా చేసిన ఈ విమర్శల వెనుక లోతైన రాజకీయ, ఆర్థిక పరమార్థం దాగుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాకు ఒక బలమైన భద్రతా భాగస్వామిగా ఉన్నప్పటికీ తన దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆస్ట్రేలియా ఇప్పుడు మౌనంగా ఉండే మిత్రుడిగా ఉండడానికి ఇష్టపడడం లేదు. పశ్చిమాసియాలో అస్థిరత పెరిగితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాగుతాయని, అది ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని ఆల్బనీస్ ప్రభుత్వం భావిస్తోంది. యుద్ధం ఎంతకాలం సాగితే ప్రపంచ వాణిజ్య మార్గాలు అంతగా దెబ్బతింటాయి. ఇది ఆస్ట్రేలియా వంటి ఎగుమతి ఆధారిత దేశాలకు పెనుశాపంగా మారుతోంది. అందుకే ఈ దాడుల వెనుక ఉన్న ఉద్దేశం కేవలం రక్షణకు సంబంధించిందా, లేక ఇరాన్ పాలనను మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నమా అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థలను పణంగా పెడుతోందనే ఆవేదన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధానికి ఒక స్పష్టమైన నిష్క్రమణ వ్యూహం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకవేళ ఇరాన్ పూర్తిగా కుప్పకూలితే అది ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంక్షోభానికి దారితీస్తుందని, దాని ప్రభావం ఇండో పసిఫిక్ ప్రాంతంపై కూడా పడుతుందని ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే గుడ్డిగా అమెరికాను అనుసరించే కాలం పోయిందని ఆస్ట్రేలియా పరోక్షంగా హెచ్చరించింది. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో అమెరికాకు అత్యంత విధేయురాలైన మిత్రదేశం నుండి ఇలాంటి ప్రశ్నలు రావడం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఆల్బనీస్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఆస్ట్రేలియా ఆవేదన మాత్రమే కాదు, అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణిపై గ్లోబల్ సౌత్, అనేక ఇతర దేశాల్లో ఉన్న అసంతృప్తికి ప్రతిబింబం. యుద్ధం వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాలను అంచనా వేయకుండా సాగిస్తున్న దాడులు ప్రాంతీయ అస్థిరతను శాశ్వతం చేస్తాయని ఆస్ట్రేలియా భయపడుతోంది. యుద్ధం అనే అగ్నిని రాజేయడం సులభం, కానీ దాన్ని ఆర్పే మార్గం తెలియకపోతే అది అందరినీ దహిస్తుందని ఆల్బనీస్ హెచ్చరించారు. ఇప్పటికైనా అమెరికా తన వ్యూహాలను మార్చుకోకపోతే మిత్రదేశాల మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.